నిషేధిత భూముల జాబితా రెడీ అట. గ్రామాల వారీగా 22A జాబితా సిద్ధం. 22A అనేది ఏంటంటే సెక్షన్ 22A ఆ భూమిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎలాంటి లావాదేవీలు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో పెడతారు. ఇక దాన్ని ఏం చేయలేము. ఇక మళ్ళీ ఆ జాబితా నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడే మళ్ళీ దాన్ని అమ్మడానికి కానీ ఏం చేయడానికి కానీ వీలుంటుంది. సో 22A కింద తెలంగాణలో కొన్ని వేల ఎకరాల భూములు ఉండే వాటిని బయటకు తీసి తెగ నమ్ముకున్నారు దుర్మార్గులంతా. ఇప్పుడంటే నిషేధిత జాబితాల భూములు రెడీ చేసిరట. ఏడ రెడీ చేసిర్రు? ఇప్పుడు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డి కబ్జా పెట్టిన 27 ఎకరాల భూమి 22A కింద ఉన్నదా బయట ఉన్నదా? మరి దాన్ని 22Aలో పెట్టాలి కదా. జాబితా రెడీ అయింది అంటున్నారు కదా. ఇక్కడ వంశీరామ్ బిల్డర్స్ మన ఖాజాగూడ సర్వే నెంబర్ 27 ఖాజాగూడ లేక్ అది మొత్తం కబ్జా చేసింది. అది కూడా 22A కిందనే ఉండాలి కదా. మరి అది 22A కింద ఉన్నదా బయట ఉన్నదా? బయట ఉన్నది కదా. మరి దాన్ని పెట్టాలి కదా. వాసవి కన్స్ట్రక్షన్స్ విజయ్ కుమార్ అండ్ కో కబ్జా పెట్టిన మైసమ్మ కుంట పరిసర ప్రాంతాలు, దాని పక్కనే ఉన్న సైబర్ సిటీ, దాని పక్కనే ఉన్న హానర్ ఏమంది అంటే ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఓడు ఇంకోటి ఎవడో ఉండే బిగ్సీ మొబైల్స్ ఓడు, ఈ ఇద్దరు కలిసి పెట్టిన కంపెనీ హానర్, వాళ్ళని కూడా మొత్తం కబ్జాలే. మరి ఇవన్నీ భూములు 22A కింద పెట్టాలి కదా. పెట్టిరా? మరి జాబితా సిద్ధం, జాబితా రెడీ అని అంటే ఎట్లా? ఏ లెక్కన మీరు జాబితా రెడీ అని చెప్తున్నారు? ఇవన్నీ భూములని నిషేధిత జాబితాలో పెట్టిర్రా? రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని నిషేధిత భూముల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేశారు. 1-2 రోజుల్లోనే ఈ జాబితా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి రాబోతున్నది. మొత్తం 10,953 రెవెన్యూ గ్రామాలకు గాను 10,947 గ్రామాల నిషేధిత జాబితా భూములను సిద్ధం చేశారు. ఇందులో 10,150 గ్రామాల జాబితాలను అప్లోడ్ చేశారు. కొన్ని జిల్లాల్లో అప్లోడ్ చేయకపోవడంపై రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 96% అప్లోడ్ చేసిరట. 33 జిల్లాలకు సంబంధించిన 10,510 గ్రామాల 96% 22A జాబితాను అప్లోడ్ చేసిరట. ఇందులో 5 జిల్లాల్లో మాత్రమే 90% అప్లోడ్ చేశారట. అంటే నేను అనేది ఏంటంటే కబ్జా అయిన దాన్ని వెనక్కి తీసుకొని అప్లోడ్ చేశారా, లేకపోతే కబ్జా అయింది పోతే పోయింది మిగతా ఉన్న భూమిని మాత్రమే అప్లోడ్ చేశారా? ఈ లెక్క చెప్పాలా ఫస్ట్. ఏంది 22A జాబితా? కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ చట్టం 1908లో సెక్షన్ 22A అనే ఒక నిబంధన ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ భూముల క్రయ విక్రయాలు జరగకుండా అడ్డుకోవడం, అక్రమంగా చేతులు మారడం, అక్రమాలకు పాల్పడడం, అనధికారిక భవనాలు నిర్మించడం, భూ మార్పిడి వంటి చర్యలకు అవకాశం లేకుండా ఈ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆ భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయొద్దు. ప్రభుత్వమే డీనోటిఫై చేస్తే తప్ప మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. కానీ 22A జాబితాలో ఉన్న భూములను బయటకు తీసుకొచ్చి దుర్మార్గులు, ముఖ్యంగా ఈ నవీన్ మిట్టలు, అమయ్ కుమార్ ఇట్లాంటి దుర్మార్గులు చాలా భూములని పట్టాల కింద మార్చిపడేసినారు. ఇందులో 5 కేటగిరీలు ఉన్నాయట. ABCDE